హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. ఈరోజు అయితే హైదరాబాద్ వచ్చాం. సరేలా అని చెప్పి ఐకియాకి వచ్చాం. చూడండి ఐకియా ఎలా ఉందో. మరి ఐకియా ఎలా ఉంటుందో, అందులో ఏ ఏ సామాన్లు ఉంటాయో చూద్దామా. ముందైతే ఎంట్రన్స్ 4th గేట్ నుండి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ చూసారు కదా, బుక్ చేసుకుంటే కార్ కానీ ఆటో కానీ ఇక్కడికి వచ్చేస్తాయి అన్నమాట. ఇలా ఎంట్రన్స్ ఇలా వెళ్ళాలి. అక్కడ కనిపిస్తుంది కదా ఎల్లో, అక్కడ ఉందండి డోరు. ఇది గ్లాస్ డోరు, రోల్ అనమాట. ఇది రౌండ్గా తిరుగుతుంది. మనం ఇలా వచ్చేసేయాలి. ఇప్పుడైతే ఇంకా లోపలికి వచ్చేస్తున్నాము. అది కనిపిస్తుంది కదా, ఇక్కడ అందరూ ఒక దగ్గరే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ ఎంట్రన్స్లో ఇది పెట్టారు చూడండి. ఇది వుడ్ది. దీని కాస్ట్ చూడండి 1790 ఉంది. ఇదైతే గ్లాస్ బాటిల్, ఇది వచ్చేసి 250. నేనైతే ఇలా అన్నీ చిన్న చిన్నగా చూశాను. ఇంకా ఎస్కలేటరు మొత్తం దారి పొడుగుతా ఇదేనండి ఐటమ్స్. ఫస్ట్ తీసారు. నేను ఐస్ క్రీమ్ తీసుకునేదన్నమాట. స్పూన్స్ కన్నా ఇది యూజ్ చేస్తే చక్కగా రౌండ్గా వస్తాయి. ఇది వచ్చేసి చైర్, చిన్నపిల్లలు కూర్చోడానికి యూజ్ అవుతుంది. ఇంకా అన్నీ ఇవి వచ్చేసి స్టడీ రూమ్కి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మొత్తం అన్నీ లేనిదంటూ ఏ ఐటెం లేదండి, అన్నీ ఉన్నాయి. ఇంకా ఇది టీపాయ్, సోఫా. ఇది అందరూ చూస్తున్నారు. వైట్ బాక్స్లు ఉన్నాయి ఏంటా అని చెప్పి మేము కూడా వెళ్ళి చూసాము. చూడండి ఏం లేదు, ట్యాబ్లెట్స్ కానీ లేకపోతే ఏమన్నా ఎవరికి తగినట్టు వాళ్ళు పెట్టుకోవచ్చు అనమాట. ఇంక ఇవి చూడండి చిన్న ఫ్లవర్ వాజ్ అనమాట. సరే మా ఇంట్లోకి ఏమైనా యూజ్ అవుతుందా అని చెప్పి చూశాను. కాస్ట్ చూడండి, ₹1 తక్కువ, ₹1000. ఈ ఒక్క కాస్టే ₹1000 అండి. దీనికి ఫ్లవర్స్ మాత్రం ఏమి ఇవ్వరు. ఇంకా ఇది వచ్చేసి టేబుల్ అనమాట. ఇక్కడ బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా సరే ఇట్లా అన్నీ పెట్టుకోవాలంటే పిల్లల బట్టలు కానీ బెల్టులు అన్నీ పెట్టుకోవడానికి. ఇది కూడా అంతే, ఆ మోడలే అనమాట. బెడ్రూమ్లో ఒక సైడ్ పెట్టుకోవడానికి. అన్నీ విడివిడిగా పెట్టుకోకుండా ఇలా బాక్సులు ఉంటాయి. ఇట్లా బాక్స్లో మనం అన్నీ వేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా ఇవి వచ్చేసి లైట్ అండి. ఇది 999 ఉంది. ఇంకా ఇది ఫ్లవర్ వాజ్. నేనైతే ఎక్కువగా ఫ్లవర్ వాజులు చూశాను, మా ఇంట్లోకి యూజ్ అవుతాయని. ఇంక ఈ లైట్ చాలా బాగా నచ్చింది. ఇది కూడా అంతే. ఇంక ఇది వచ్చేసి చైర్స్ అనమాట. ఇక్కడ చైర్స్, సోఫాస్, బెడ్స్ అన్నీ చక్కగా అన్నీ ఉంటాయి. ఈ లైట్ నాకు బాగా నచ్చింది, అందుకోసమే చూపిస్తున్నాను. ఒకప్పుడు లాంతర్ అంటారు కదా, అలా ఉంది. ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ కలర్స్, మోడల్స్, చైర్స్, దాని మీద ఎలా మనం పెట్టుకోవాలి, ఏమేమి గ్లాసులు అట్లా అన్నీ కూడా ఇలా పెట్టేసి మనకు చూపిస్తారనమాట. ఇంకా ఇదంతా కూడా మన ఓనేనండి, మన ఓన్గా తిరుగుతా మనం అన్నీ చూసుకోవడమే. నేను మెయిన్ ఈ లైట్ కోసం ఇక్కడ ఈ వీడియో తీశాను చూడండి. దీని కాస్ట్ 1290 ఉంది. పిల్లలు చదువుకోవడానికి లైట్. ఇక్కడ కూడా అంతే, నైట్ బెడ్ లైట్ అనమాట. చాలా బాగుంది. ఇవి అందరూ చూస్తున్నారు ఏంటా అని చెప్పి నేను కూడా వచ్చి చూశాను. ఇది వచ్చి ఫ్లవర్ వాజే, బాగా భలే మెరుస్తుందండి, బాగుంది. గోల్డ్ కలర్ వచ్చేసి దానికి వైట్ ఫ్లవర్స్ అయితే పెట్టారు ఇక్కడ. చూద్దాం మనం కూడా వైట్ ఫ్లవర్ వేసి. మన ఇష్టం అండి, మనం చక్కగా మెల్లిగా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి కిచెన్ ప్లస్ డైనింగ్ అనమాట, అలా పెట్టారు. ఇది వచ్చేసి బెడ్ కమ్ సోఫా. ఇక్కడ వచ్చేసి ఈ మిర్రర్ నాకు చాలా బాగా నచ్చింది, బాగుందండి. మిర్రర్ మాత్రం చాలా చాలా బాగుంది. ఇట్లా అంతా మనం ఇలా పెట్టుకోవడానికి ఇట్లా. ఇంక ఇది వచ్చేసి స్టడీ టేబుల్ లైట్స్. ఇంక ఇవి వచ్చి డైనింగ్ టేబుల్ మీద గ్లాస్ అనమాట. దాని కాస్ట్ కూడా అక్కడే ఉంది. ఇది వచ్చేసి తెలుసు కదా, కర్చీపులు కానీ సాక్సులు కానీ చక్కగా పెట్టుకోవచ్చు అనమాట. వర్షాకాలంలో అయినా సరే మనం ఇంట్లో ఇట్లా ఆరేసుకోవచ్చు. ఇంకేదో ఇది చిన్నగా ఉంది, నచ్చింది, దీన్ని కూడా వీడియో తీసేసాను.
వీళ్ళు చక్కగా క్రియేట్ చేశారండి, బాగుంది. ఇంక ఇది వచ్చి బెడ్. ఇది నాకైతే చిల్డ్రన్ బెడ్ అనుకుంటున్నాను. ఇది ఇక్కడ ఉంది చూసారా, ఈ లైట్ చాలా బాగుంది. దీని కాస్ట్ చూడండి 1290. ఇంక ఇది వచ్చేసి స్టడీ టేబుల్ ప్లస్ ఇంకేమైనా ఫైల్స్ పెట్టుకోవడానికి ఈ సైడ్ అనమాట, ఈ ర్యాక్. ఇది కూడా అంతే, ఒక బెడ్రూమ్లో ఇలా క్రియేట్ చేసేసుకోవచ్చు. ఇది ఏంటోనండి ఈ లైట్, మరి ఇది లైటే అనుకుంటున్నాను, లైటే. బెడ్స్ కూడా ఉంటాయండి ఇక్కడ. ఇది వచ్చేసి పిల్లలు తెలుసు కదా, చిన్న పిల్లలకి టిఫిన్ లంచ్ ఏమైనా పెట్టడానికి అక్కడ కూర్చోబెట్టి పెట్టొచ్చు. ఇది చూడండి రెడ్ చాలా కలర్ఫుల్గా ఉంది. తిరుగుతుందేమో అనుకున్నా కానీ తిరగట్లేదు, అట్లా ఫిట్ చేసి ఉంది. ఇంక ఇది కూడా అంతేనండి, బాత్రూంలో కానీ అక్కడ పెట్టుకోవడానికి, హ్యాండ్ వాష్ దగ్గర అలా పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఇది. ఈ లైట్స్ మాత్రం ఇక్కడ వెరైటీగా ఉన్నాయి. ఎక్కువగా తాటాకు ఈతాకు అట్లా అంటాం కదా, వాటితో మాత్రం బాగా ఉన్నాయి ఇక్కడ. మామూలుగా లేదండి, ఈరోజు మాత్రం సండే, మామూలు సందడిగా లేదు అసలు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చక్కగా చూసుకుంటా 1 by 1 చూసుకుంటా వెళ్తున్నారు. ఇంకా పిల్లలతో వచ్చిన వాళ్ళ సందడి మాత్రం మామూలుగా లేదు. ఇంక ఇవన్నీ వచ్చేసి చైర్స్ అనమాట, మనకు కావాల్సిన కలర్. నాకైతే ఈ బ్లూ కలర్ చైర్ చాలా బాగా నచ్చింది అక్కడ. ఇంకా ఇవన్నీ చైర్స్ అనమాట, మొత్తం కూడా ఎక్కువ ఉంటాయండి. బెడ్స్, చైర్స్, సోఫాస్, అలాగే టేబుల్స్, స్టడీ టేబుల్స్, కంప్యూటర్. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా సరే చక్కగా ఇంట్లో చేసుకోవడానికి అన్ని రకాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అందరికీ నచ్చుతాయి, పెద్దలకి అందరికీ నచ్చుతాయి. అన్ని ఏజ్ వాళ్ళకు కూడా సరిపోయే చైర్స్ ఉన్నాయి, చిన్నపిల్లల కాడ నుండి పెద్దవాళ్ళ వరకు అన్ని చైర్స్ ఉన్నాయి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇవన్నీ పిల్లోస్. చూడాలంటే మాత్రం ఒక రోజు మొత్తం కావాల్సిందే, అంత టైం తీసుకుంటుంది. ఒక్కసారిగా మీరు లంచ్ చేసి వెళ్ళండి, ఈవినింగ్ మళ్ళీ డిన్నర్కే వస్తారు. ఈ బెడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇట్లా దేని రేటు దానికేనండి. ఈ కడ్డీ నాకు చాలా బాగా నచ్చింది, చూపిస్తున్నాను కదా. దీనికైతే అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. టవల్ వేయచ్చు, ఏదైనా సరే కిచెన్లో పెట్టవచ్చు, బాత్రూంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ లైట్ చాలా బాగుంది కదా. ఇంకా సోఫాస్, టీపాయ్స్, ఇంకా ఇవి లైట్. చూడండి డైనింగ్ అనమాట, ఇది డైనింగ్ టేబుల్. ఈ వుడ్ కలర్ ఇచ్చారు, చైర్స్ వచ్చేసరికి మాత్రం కాఫీ కలర్ ఇచ్చారు. ఇట్లా పైన లైట్స్ కూడా క్రియేట్ చేసి పెట్టారనమాట, చాలా బాగుంది. ఎక్కువ ఫ్లవర్ వాజులు కూడా పెట్టారండి ఇవి. చూడండి ఇది అయితే 999 అనమాట. కానీ ఆ ఫ్లవర్స్ అయితే రావు, ఓన్లీ ఫ్లవర్ వాజ్ మాత్రమే వస్తుంది. ఇంక ఇక్కడ చూడండి కలర్ కాంబినేషన్ కూడా పెట్టారు. పింక్ కలర్కి ఇలా వైట్ ఇచ్చేసి చాలా బాగుంది. టీవీ పెట్టుకోవడం, పైన ర్యాక్ ఇచ్చేసారనమాట అట్లా బాక్స్. ఇంకా మనం బుక్స్ అయినా ఏమైనా పెట్టవచ్చు. ఇది నాకు చాలా బాగా నచ్చిందండి ఐకియా మొత్తంలో. కానీ కాస్ట్ మాత్రం మామూలుగా లేదు. చూడండి 1290. నేను చెప్పాను కదా ఈతాకు ఏదో అంటారు కదా, దాంతో చేశారు. ఇది వచ్చి ఫ్లవర్ వాజ్. ఇంక ఇక్కడ వచ్చి ఇది పట్టుకున్నాను, ఇది గోల్డ్ కలర్ బాగుందని చూశాను. చూడండి పైన కూడా గ్లాస్ డోర్స్. ఇది ఒక కలర్ అనమాట, బ్లాక్ అండ్ వైట్. ఇది కూడా అంతే, కాఫీ కలర్ అండ్ వుడ్ కలర్. ఇది వచ్చి ఇది వచ్చి అక్కడక్కడ అన్నీ ఇవి ఉన్నాయండి, బాక్సులు ఉన్నాయి. ఇందులో మనం ఏమైనా పెట్టవచ్చు అనమాట, పిల్లలకైనా సరే పెద్దలకైనా సరే. స్పూన్స్ కానీ పెన్నులు కానీ, లేదు ఏదైనా సరే ఐటెం పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇది లైట్ అండి, బెడ్ లైట్. చూడండి ఎట్లా ఉంది, మష్రూమ్ లాగా ఉంది కదా. ఇంకా వచ్చేసామండి, చాలా ఉంది వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇవి మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.